వెల్కమ్ టు 10 డేస్ ఆఫ్ నవరాత్రి లుక్స్. ఈరోజు డే 6 అంటే గ్రే కలర్. కాత్యాయని దేవిని పూజిస్తారు. కాత్యాయని దేవి మనకి ఒక చేతిలో చంద్రహాస ఖడ్గంతో సింహం పైన ఎక్కి కూర్చొని మనకి దర్శనమిస్తారు. ఈ అవతారం ఎలా వచ్చింది అంటే, పురాణంలో కథ మహర్షి అనే ఋషి ఉండేవాడు. అతని కుమారుడు కాత్యాయన్ మహర్షి. ఇతనికి ఉండే రెండే కోరికలు. ఒకటి అమ్మవారు తన కుమార్తెలాగా పుట్టాలి, ఇంకొకటి తన తపస్సుకి మోక్షం పొందాలని. అప్పుడు శివుడు ఏం చేశాడంటే, పార్వతీదేవికి నీ కోసం కింద కాత్యాయన్ మహర్షి అనే ఆయన తపస్సు చేస్తున్నారు, నువ్వు కుమార్తెలా పుట్టాలని. ఒక 8 ఏళ్ళ పాటు ఆ మహర్షి ఆ ఆశ్రమంలో ఉండి నువ్వు తర్వాత తపస్సుకు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు ఆశ్రమంలో చిన్న శిశువు బిడ్డలాగా జన్మిస్తుంది పార్వతీదేవి. కాత్యాయన్ మహర్షి చాలా బాగా చూసుకుంటాడు. తర్వాత మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడు దేవతలు వాళ్ళ కోపంతో, తేజస్సుతో ఒక ఆదిశక్తి రూపం అవతరించింది. అదే మన కాత్యాయని దేవి. అందరూ దేవుళ్ళు ఒక్కొక్క శక్తిని ఆమెకి ప్రసాదించారు. ఇంకా కాత్యాయని దేవి అవన్నీ ఆయుధాలు తీసుకొని సింహంపై ఎక్కి మహిషాసురుని సంహరించింది. ఇదే మా కాత్యాయని దేవి కథ.